హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక సమ్మర్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను. అది మన దోసకాయ చికెన్ కర్రీ. ఈ ఎండాకాలం నాన్ వెజ్ తినడానికి కొంచెం సంకోచిస్తాం కదా, చికెన్ వేడి చేస్తుందని భయపడుతూ ఉంటాం. మరి దోసకాయ చలవ చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ చికెన్లోకి దోసకాయ కలిపి వండితే రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాండీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దోసకాయ యాడ్ చేసుకోవాలి. దోసకాయ మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా తయారు చేసుకుందాము. ఈ కర్రీలోకి ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలా అయితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. మసాలాలోకి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ గసగసాలు, కొంచెం చెక్క, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు వేసుకొని మనం పొడి మసాలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ దోసకాయ కూర రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.